जय हनुमानियानकुनु साकर जय कपीशति ग्लोक उजागर राम दूतातुलित बलदाम अंजनी पुत्र भवन सुख राम महावीर विक्रम अवतरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराजनेश कानल कंटल कुंचित के चा హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో హనుమాన్ జయంతి సందర్భంగా మేము హనుమంతుడికి మా ఇంట్లో చేసిన అభిషేకం మరియు పూజా క్లిప్స్ ని చూపిస్తున్నాము. మీరందరూ కూడా ఆ స్వామిని కళ్ళారా చూసి తరించండి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టెంపుల్ కి కూడా వెళ్ళామండి. ఆ టెంపుల్ సీన్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. హనుమాన్ జయంతి కాబట్టి మనం హనుమంతుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. హనుమంతుడు అంజనాదేవి మరియు కేసరి దంపతుల తనయుడు. హనుమంతునికి ఆంజనేయుడు, కేసరి నందనుడు, వాయుసుతుడు అని ఇలా చాలా పేర్లే ఉన్నాయి. కానీ అందులో అంజనాదేవి పెట్టిన పేరు మాత్రం సుందర. సుందర పేరుకు అర్థము అందమైన అని. ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుడిని ఇంటి వద్ద వదిలిపెట్టి పళ్ళు తీసుకురావడానికి అడవికి వెళ్తుంది ఆంజనేయుడి తల్లి అంజనాదేవి. ఆకలి వేసి మెలకువ వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఎర్రని సూర్యబింబం కనిపిస్తుంది. ఆ ఎర్రని బింబాన్ని చూసి పండుగా భ్రమించి పట్టుకు తినడానికి ఒక్కసారిగా ఆకాశం పైకి ఎగురుతాడు. రివ్వుమని వాయు మనోవేగాలతో సూర్యుడి వైపు దూసుకొస్తున్న ఆ బాలుడిని దేవతలు, మునులు, రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు. మహాశక్తిమంతుడైన ఆంజనేయునికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతని చుట్టూ చల్లబరుస్తుంది. సూర్యుడు కూడా ఒక్కసారిగా తన వైపుకు దూసుకు వస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడైన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహత్తర వీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకున్నాడు. ఆ రోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుణ్ణి పట్టుకోవడానికి రాహువు వేగంగా సమీపిస్తున్నాడు. అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకు వస్తున్న హనుమంతుడు కనిపించాడు. ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెలపోయాడు. ఆంజనేయుడు రాహువుకు మరో రాహులా కనపడ్డాడు. వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్లి తాను చూసింది చెప్పాడు. ఇంద్రుడు వెంటనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకుని రాహువుతో వచ్చి నిరుపమాన వేగంతో పోతున్న ఆంజనేయుడిని చూశాడు. వేగంగా వెడుతున్న ఆంజనేయుడికి ఐరావతం తెల్లగా ఒక పండులా కనిపించింది. దాన్ని చప్పున అందుకోబోయాడు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహం పైకి విసిరాడు. ఆ వజ్రాయుధ ఘాతానికి ఆంజనేయుడి ఎడమ చెంపకు బాగా నొప్పి కలిగి స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతంపై పడిపోయాడు. వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది. లోకాలలో గాలి లేకుండా ఉపసంహరించాడు. సకల ప్రాణులు ప్రాణవాయువు లేక దేహాలు స్తంభించిపోయాయి. దేవతలందరూ వెళ్లి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మదేవునికి వివరించారు. బ్రహ్మ అంజనీదేవి వద్దకు వారిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆమె బాలహనుమంతుడిని ఒడిలో పెట్టుకుని పెద్దగా ఏడుస్తూ ఉంది. బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు. బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాలహనుమను ఒక్కసారి నిమురగానే అతని శరీరంపై గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది. బ్రహ్మ స్పర్శలోని మహత్తు వలన అతడు నిద్రలోంచి లేచిన వాడివలే లేచాడు. వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలలోకి పంపించి ప్రాణులను రక్షించాడు. లోకంలో వ్యవస్థ మళ్లీ సక్రమంగా పనిచేయడం జరిగింది. అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనువు గాయపడ్డది కావున హనుమంతుడిగా పిలువబడతాడని, వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు. సూర్యుడు తన తేజస్సులో 100వ వంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలు నేర్పిస్తానన్నాడు. వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదన్నాడు. యముడు తన కాలదండం ఇతనిని ఏమీ చేయదని, మృత్యువు లేదని వరం ఇవ్వగా కుబేరుడు, ఈశానుడు, విశ్వకర్మ కూడా వరాలిచ్చారు. బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టి పడవేయలేదని మాటిచ్చాడు. శత్రులకు భయాన్ని,
మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామరూపం ధరించగలవాడని దీవించి దేవతల్ని వెంట పెట్టుకుని తిరిగి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు. ఇన్ని వరాలందుకున్న హనుమంతుడు మహాశక్తివంతుడు, బలశాలి. మేము ఈ రోజు స్వామిని పాలతో, గంగాజలంతో, అలాగే సింధూరంతో అభిషేకం చేశాము. సింధూర అభిషేకం వల్ల అన్ని కోరికలు నెరవేరతాయి. ఎవరైతే ఆరోగ్యం కోసం, గ్రహదోష నివారణ కోసం, మృత్యుభయ విముక్తి కోసం ఆంజనేయ స్వామిని ఈ సింధూరంతో అభిషేకం చేస్తారో వారికి తప్పక ఫలితాలు కలుగుతాయండి. నేను సింధూర అభిషేకం వీడియో సపరేట్గా మన ఛానల్లో ఇంతకుముందు పోస్ట్ చేశాను. ఎవరైనా కావాలి, చూడాలి అనుకుంటే కనుక మీరు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు తప్పకుండా చూడండి. హనుమాన్ జయంతి రోజు స్వామివారి కోసం స్పెషల్గా వడలు ఇంకా రవ్వ కేసరి చేశాను. ఇప్పుడు స్వామికి నైవేద్యం సమర్పించబోతున్నాము. जय हनुमान ज्ञान गुण सागर जय कपीशति लोक उजागर राम दूतातुलित बलदाम अंजनी पुत्र भवन सुख रामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वारण विराज सुमेश कानल कंटल कुंजत के चाम माधवचामी तुझामे राजे कांते दी पूषा जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप वाचक वंदन विद्यावान वीर कुचाकर राम ताज करवे थोराथर रामचंद्र तोरस्य रामलकल सीता मनरस्य शिश्वर उपदर्श राम विकट उपदर्श अंकज राम विमल असस्य मामे रामचंद्र की काज मारे लया से जीवन लखन जी आए लजा से హనుమాన్ చాలీసాని ఇలా టెంపుల్లో పిల్లలందరికీ ఒక ఫ్యామిలీ వాళ్ళు పంచారనమాట. సో మా పిల్లలు కూడా తీసుకొని హనుమాన్ చాలీసాని చదువుతున్నారు. మా పూజ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. తప్పకుండా మా వీడియోని లైక్, షేర్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.